ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడైతే మన ఒడిశాకి క్యాపిటల్ కటక్ ఉండేది, తర్వాత అయితే భువనేశ్వర్కి అయితే మార్చారు. మొత్తం పైన పట్ట తీస్తే కింద పట్ట ఏమాత్రం చూస్తే దాన్ని బట్టి మనకైతే సిచ్యువేషన్ అర్థమవుతుంది. మనకు వచ్చే 5,000 రిసీవ్డ్ వస్తుందా రాదా అని. రిసీవ్డ్ కోసమనే మనమైతే బ్రిడ్జ్ కింద పెట్టేసి డీజిల్ అయితే దొంగలు చేసినారు. మనకైతే డోర్లో ఉండే పట్లోనే మడత పెట్టిన దాంట్లోనే నీళ్ళు ఉన్నాయి, మొత్తం అయితే కిందకి వచ్చినాయి. ఇంత కష్టపడి కూడా లాస్ట్కి ఇక్కడైతే ఒక 4 బాక్సులు అయితే తడిసిపోయినాయి పైన. అవైతే హగ్గి ఉంటాయి కదా చిన్నపిల్లలకి అయితే, అవి లోపల వాటర్ వింటే ఇంకేం చేయలేము, అంతే. ఇంక రిసీవర్ రానంటే 5,000. చూద్దాం ఏమవుతుందో. అలో పారిపోతే సరిపోయింది. వెల్కమ్ టు బీపీ గిరిసోలా. ఇంకా అయితే ఉంది ట్యాంక్లో, మనకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఏమంటే ముళ్ళు కింద పడిపోయింది కాబట్టి టెన్షన్గా ఉండింది అంతే. పట్ట కూడా లాక్ కట్టలేదు అంతా అట్లే బాగానే ఉంది. వర్షం పడిన భయ్యా 5,000 కార్డ్ మనకైతే 5,000కి అయితే ఇస్తున్నాము. సింగిల్ ప్యాంట్ మీద నేను ఎప్పుడు సింగిల్ ప్యాంట్లోనే పెట్టి పట్టిస్తాను డీజిల్. చూడండి మనకైతే 5,000కి అయితే 53 లీటర్ల 0.16 అయితే వచ్చింది. చూడండి మనకైతే అనకాపల్లిలో నిలబెట్టినప్పుడు కూడా సేమ్ డీజిల్ అయితే ఇలాగే ఉంది. పావు ట్యాంక్ కాల్ ట్యాంక్ అంటే కొంచెం తక్కువ ఉంది, సేమ్ ఇప్పుడు ఎలాగుందో అలాగే మనకు కనిపిస్తుంది కదా. అలాగా ముళ్ళు అయితే ఇప్పుడు కరెక్ట్గా వైట్ కంటే కొంచెం డౌన్ ఉండింది. ఇప్పుడు 5,000కి వేస్తే సేమ్ అలాగే వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ అలా 5,000 రూపాయల డీజిల్ అయితే దొంగలు ఇచ్చేసారు మన వాళ్ళు. ఏం చేయలేము, ఇంకా పరిస్థితులు అలా ఉంటాయి రోడ్ల మీద. మన బాధలు మనవి, వాళ్ళ బాధలు వాళ్ళవి, ఇంకేం చేస్తాం. ఇప్పుడైతే మనము అద్దం కొంచెం కడుక్కొనేస్తే మంచిది, ఎందుకంటే ఇంకా కంటిన్యూస్గా వెళ్ళాలి కాబట్టి. సైడ్ కాపేసుకొని అద్దం కొంచెం కడుక్కొని వెళ్ళిపోదాము. చూడండి మన బండికి అయితే ఫ్లాగ్లు అయితే కట్టినాను, వీడియో అయితే తీసుకోలేదు అప్పుడే. ఇంకా రన్నింగ్లో అలాగ వచ్చేసాను. ఫ్రంట్ మిర్రర్కి అయితే లోపల నుంచి కూడా వేసాను. ఇప్పుడైతే అద్దం కడిగేసుకొని బయలుదేరుతాం ఇక్కడ నుంచి. అయితే కొంచెం షాంపూ మిక్సింగ్ వాటర్వి ఫస్ట్ చల్లేద్దాము. అలాగే సైడ్ మిర్రర్లో కూడా కొంచెం చల్లేస్తే షాంపూ వాటర్ ఫస్ట్ చల్లేసి చేత్తో అయితే కొంచెం అలాగ చూసిస్తామంటే బాగా అయితే క్లీన్గా అయితే వచ్చేస్తుంది అర్థము. చూడండి ఒడిస్సాలో అయితే ఇట్లా రోడ్ల మీద అయితే ఉండిపోతాయి. హై హట్ డివైడర్ సైడ్ అయితే ఒకటి ఉంది, సైడ్ అయితే 2 పడుకున్నాయి. ఏదైనా పక్కన బండ్లు వస్తే అవి అయితే సరిగ్గా ఒకసారిగా సడన్గా అయితే కనిపించవు. జాగ్రత్తగా అయితే చూసుకొని రావాలి ఒడిస్సాలకి ఎంటర్ అయిన తర్వాత. చూడండి ఇక్కడ అక్కడక్కడ రోడ్ల మీద ఇలా ఉంటాయి ఆవులు, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఒడిస్సా మొత్తం అంతే, ఇంకా భువనేశ్వర్ వెళ్ళే వరకు, కటక్ వెళ్ళే వరకు. వర్షం కూడా పడుతుంది, వర్షానికి సరిగ్గా కనిపించకపోతే ఇంకేం చేయలేము. ఇంకా జాగ్రత్తగా అయితే చూసుకొని స్లోగా అయితే వెళ్ళాలి వర్షాలు పడేటప్పుడు. మనకైతే ఇంకా కటక్ అయితే 100 కిలోమీటర్లు అయితే ఉంది. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, అసలు ఏమాత్రం కానీ గ్యాప్ లేకుండా పడుతుంది. వైపర్లు అయితే ఇంకా ఆఫ్ చేయడానికి లేదు, గాలి కూడా ఎక్కువ వస్తుంది. రైట్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి గాలి తోలుతుంది. రైట్ సైడ్కి అయితే దోసుకుంటూ పోతుంది బండి. కానీ ఇంకా తప్పదు, ఇంకా 2 గంటలకైతే వస్తే అన్లోడ్ చేస్తామనేసి వాళ్ళు చెప్పినారు. కానీ ఇంకా 2 గంటలకు వెళ్ళడానికి అవుతుందో తెలియదు. వెళ్ళినా కానీ అక్కడ వర్షం పడితే వాళ్ళు దింపను కూడా దింపరు నాకు తెలిసినంత వరకు. అయితే అంత ఏం లేవు, లైట్గా. అయితే మనం బొక్క పెట్టినాం నిన్న, లాస్ట్లో కూడా బొక్క పెట్టినాం, ఏం లేవు. మొత్తానికైతే ఇక్కడైతే కొన్ని వాటర్ ఉన్నాయి. లోపల పరిస్థితి ఏందో ఇంకా బాగానే ఉందనుకుంటా, తాళ్ళంతా బాగానే ఉన్నాయి. మనమైతే కటక్ రింగ్ రోడ్లో అయితే వెళ్తున్నాము. ఇటు అయితే అవుటర్ అనమాట, సైడ్లోనైతే నది ఉంటుంది. మనం ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము. మొత్తం అంతా ఏదో ఉంది, రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్తున్నాము. సైడ్ ఉండేది మొత్తం నదే. చూడండి ఇదైతే నది అనమాట పక్కన. చూడండి ఇటు సైడ్ లెఫ్ట్లో కనిపించేదంతా నదే. మనమైతే నది పక్కన నుంచినే వెళ్తున్నాము. చూడండి ఇదైతే కటక్ నేతాజీ బస్ టెర్మినల్ అంట. అయితే మనకైతే మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట కటక్ది. ఇలాగే వెళ్తుంటే ఇంకా మొత్తం అవుటర్ రోడ్డే, మొత్తం నది పక్కనే ఉంది.
మొత్తం అయితే రోడ్డులో అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కొంచెం బాగాలేదు రోడ్డు, అవుటర్ స్లోగా అయితే వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఇక్కడైతే ఫ్లాగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి రౌండ్ అబౌట్ రార్ ఎగ్జిట్ అంటే 1, 2, 3 ఇటు రైట్కి వెళ్ళాలి మనము. ఇదైతే మనకి మ్యాప్లో ఇటు నుంచి చూపించింది డైరెక్ట్ భువనేశ్వర్ నుంచి. మనకి ఎందుకో డౌట్ కొట్టిన అటు నుంచి రాలేదు. In 50 meters, at the roundabout, take the second exit onto Ring Road. ఇదైతే కటక్ అనేది మనకి Exit the roundabout onto Ring Road. Continue on Ring Road for 3 kilometers. ఒకప్పుడైతే మన ఒడిశాకి క్యాపిటల్ కటక్ ఉండేది, తర్వాత అయితే భువనేశ్వర్కి అయితే మార్చారు. ఏమంటే ఏందో చెట్లన్నీ కిందకే ఉన్నాయి, ఏం చేయలేము. వీడియో తీయడానికి కూడా అవ్వదు, చెట్లన్నీ కిందకు ఉన్నాయి, చూసుకొని డ్రైవింగ్ చేయాలా. అయితే నైట్ అయితే వచ్చేసి పెట్టేసి పడుకునేసినాను. మనోడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అన్లోడింగ్ పాయింట్ అయితే. మనకైతే ఇక పొద్దున్న అయితే ఇంకా అక్కడ వర్షం పడుతూనే ఉందనేసి అన్లోడ్ అవ్వదని చెప్పేసిందాను. ఇప్పుడు వర్షం ఆగేంత వరకు పక్క ఆపుకోమన్నాడు. మనమైతే చూడండి ఇక్కడైతే వచ్చినాము. మొత్తము నది పక్కనైతే ఇక్కడైతే ఒక చిన్న పార్క్ ఉంది. పార్క్ దగ్గర అయితే పార్కింగ్లో అయితే పెట్టుకుని ఉన్నాము. మీకైతే బయటకు వెళ్ళాక చూపిస్తాను ఇవన్నీ. చూడండి బండి అయితే మనం ఇక్కడ ఆపేసుకున్నాం సైడ్కి. మనకి ఇక్కడే లోపలికి వెళ్తే లెఫ్ట్లో ఒక 300 మీటర్లో అయితే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్. చూడండి ఇక్కడైతే రివర్ వ్యూ. మొత్తం అంతా రివర్ ఇది రోడ్ సైడ్ మొత్తం. ఒడిశాలో ఫేమస్ ఏమంటే ఇడ్లీ వడ, తర్వాత దహి వడ, అంటే ఇదిలో మొత్తం అంతా పెరుగు. అయితే మనం అయితే ఇడ్లీలు చెప్పినాము, ఇడ్లీ అయితే ఇస్తున్నాడు అన్న. మన బండి అయితే ఇక్కడే ముందర ఆపినాము. వర్షం అయితే పడతానే ఉంది, లోపల ఏమైనా తెలియదు. ఇంకా పట్టిపోయేంత వరకు టెన్షన్గా ఉంది. అది చూడండి వేస్తున్నాడు మసాలా, తింటే ఉంటుంది. ఇంకా ఏమో వేసిస్తారు, మనకు తప్పదు. స్నానం కూడా చేస్తున్నారు చూడండి అటు సైడు నదిలో. అయితే స్నానం చేయాలంటే అటు చేసుకోవచ్చు. వీడియో తీస్తుంటే చూస్తున్నాడు. మనకైతే బండి అన్లోడ్కి పెట్టమంటున్నాడు. మనకైతే ఇక్కడ ముందర సర్కిల్లో అయితే లెఫ్ట్ వెళ్తే ఒక 100 మీటర్స్లో ఉంది. మేమైతే ఇప్పుడు అన్లోడ్కి అయితే వెళ్తున్నాము. చూడండి మొత్తం అయితే ఫుల్ పచ్చగా చెట్లు మొత్తం అంతా బాగున్నాయి. కటక్ మొత్తం అయితే ఒకప్పుడు ఒడిస్సా క్యాపిటల్ కాబట్టి మొత్తం అంతా బాగా డెవలప్ చేసినారు. కానీ ఇప్పుడు కాదు కాబట్టి కొంచెం రోడ్లంతా ఇరుకుగా అలాగా డెవలప్ కాకుండా ఉంది. ఇప్పుడు మొక్కలు అయితే ఎప్పుడెప్పుడో నాటినవి అయితే ఇప్పుడైతే బాగా ఫుల్గా గ్రీనరీ అయితే బాగుంది చూడడానికి లొకేషన్. అందరూ అయితే మనకి బైక్ వేసుకొని పోతున్నారు కదా, ఆయనే అనమాట మన పార్టీ. నవీన్ కుమార్ యాదవ్ అనేసి పేరు, ట్రూ కలర్లో అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకైతే అక్కడ 2 వీలర్కి అయితే ముందర అయితే అన్లోడ్ అవుతుంది. మనకైతే ఇక్కడైతే సైడ్ కాపమంటున్నాడు. ఇక్కడైతే సైడ్ కాపుకుందాం మనము. అయితే ఓకే అంట. పైన అయితే పొజిషన్ ఎట్టుంది, అక్కడక్కడ వాటర్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల ఏం లేవు. మొత్తం పైన పట్ట తీస్తే కింద పట్ట ఏమాత్రం చూస్తే దాన్ని బట్టి మనకైతే సిచ్యువేషన్ అర్థమవుతుంది. మనకు వచ్చే 5,000 రిసీవ్డ్ వస్తుందా రాదా అని. రిసీవ్డ్ కోసమనే మనమైతే బ్రిడ్జ్ కింద పెట్టేసి డీజిల్ అయితే దొంగలు చేసినారు. మనకైతే డోర్లో ఉండే పట్లోనే మడత పెట్టిన దాంట్లోనే నీళ్ళు ఉన్నాయి. మొత్తం అయితే కిందకి వచ్చినాయి. లోపలైతే ఏం తడవలేదు మన గుడ్లకు. పైన చూడాలా. ఇంత కష్టపడి కూడా లాస్ట్కి ఇక్కడైతే ఒక 4 బాక్సులు అయితే తడిసిపోయినాయి పైన. అవైతే హగ్గి ఉంటాయి కదా చిన్నపిల్లలకి అయితే అవి లోపల వాటర్ వింటే ఇంకేం చేయలేము. అంతే, ఇంక రిసీవర్ రానంటే 5,000. చూద్దాం ఏమవుతుందో. అలో పారిపోతే సరిపోయింది. చూడండి మనకైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. మనకైతే అన్లోడింగ్ పాయింట్ అయితే లోపలికి ఉంది. సైడ్ లోపలికి ఉంది కాబట్టి వాళ్ళు చిన్న రిక్షాలు తీసుకొచ్చి అన్లోడ్ చేసుకుని దాంట్లో వేసుకొని పోతారు. చూడండి కొంచెం అయితే ఉంది, లాస్ట్ ఒక లైన్ అయితే ఉంది. ఒక 4 బాక్సులు అయితే కొంచెం వెట్ అయినాయి వర్షం వల్ల. రిసీవ్డ్ కోసం అయితే వెళ్తాను అక్కడ ఆఫీస్ దగ్గరికి. చూద్దాం అయినాక ఏమవుతుందో. అన్నాడు ఓకే అని ఇస్తాడా లేకంటే డ్యామేజ్ అని ఇస్తారా. రిసీవ్డ్ 5,000 వస్తుందా అదో క్లారిటీ లేదు. అయితే ఇక్కడ రివర్ వ్యూ అయితే చాలా బాగుంది. మన బండి అయితే అన్లోడ్ అయిపోయి ఇక్కడ నో ఎంట్రీ కదా, ఇంకైతే సైడ్కి అయితే ఆపుకున్నాను. మనకైతే ఇక్కడ చూడండి అటు సైడ్ అయితే ఏదో ఫ్లైఓవర్ అయితే ఉంది, అంటే బ్రిడ్జ్ అయితే ఉంది, వాటర్ బ్రిడ్జ్. తర్వాత ఇంకా లైటింగ్ ఉన్నప్పుడు తీసుంటే బాగుండేది, కానీ లైట్ అంతా ఫెయిల్యూర్ అయింది. అప్పుడే ఇంకా నేను వచ్చి పడుకుండిపోయాను నో ఎంట్రీ ఉందనేసి. అయితే ఇక్కడ సైడ్లోనే గుడి అయితే ఏదో ఉంది, ఏదో భజనలు అంతా మంచి మ్యూజిక్లు అయితే వేస్తున్నారు. అక్కడికైతే వెళ్తాను ఇంకొంతసేపు తర్వాత. ఇక్కడైతే టెంపుల్ అయితే మనకైతే హార్ట్ ఇస్తున్నారు. బండి అయితే అక్కడ ఉంది అటు సైడ్.
సెంటర్లో ఉన్నాము. చూడండి టెంపుల్ అయితే బాగుంది కదా. టెంపుల్ అయితే ఇదైతే మనకి ఫేమస్ టెంపుల్ కటక్లో. టెంపుల్ పేరు వచ్చేసి ఇక్కడైతే ఫోర్ట్ కూడా ఉంది రైట్ సైడ్కి ఆపడానికి అయితే ప్లేస్ చూసి ఒకసారి లోపలికి వెళ్తే బాగుండు, కానీ వర్షం పడుతుంది. సైడ్ అయితే మనకి కటక్కి ఫోర్ట్ అయితే ఉంది. ఇదైతే కటక్ అవుటర్ రింగ్ రోడ్ అంటే చుట్టూ అయితే ఉంటుంది. కటక్ చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది. దాంట్లో మనం నైట్ వచ్చింది అయితే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాము. ఇప్పుడైతే రైట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. చూడండి గొడుగు పట్టుకొని ముందర లెస్కూటేవాడు, గొడుగు చేత పట్టుకొని డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. అటు ఇటు వెళ్తున్నాడు. జాగ్రత్తగా అయితే వెళ్ళాలా, ఎందుకంటే ఏం జరిగినా మన మీద వస్తారు. అసలే మనకి సరిగ్గా ఓరియా కాబట్టి ఆంధ్ర బండి అనేసి గొడవలు కూడా వచ్చేస్తారు. జాగ్రత్తగా అయితే ఉండాలి అదర్ స్టేట్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు. మనకైతే ఇక్కడ కటక్లో మ్యూజియం ఆఫ్ జస్టిస్ అంట. ఇదైతే మనకి మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. మనకి ముందర రైట్లో అయితే వస్తుంది. మనకైతే ఇంకా మ్యూజియం ఇవన్నీ చూడడానికి అయితే డేలో అయితే వెళ్ళింటే బాగుండేది, కానీ ఇంకా కుదరలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మనం అయితే ట్రై చేయాలా. చూడండి మనోడు ఫాస్ట్గా వచ్చినాడు, వాటర్లో అయితే ఒకసారిగా వాటర్లోకి వెళ్ళిపోయినాడు. ఐఆమ్ కటక్. చూడండి ఇది రైల్వే ట్రాక్ కింద మనకు అక్కడ కనిపించేది NH16 పైన అయితే రైల్వే ట్రాక్. లాస్ట్ టైం మనము కిట్టు బండి మన బండి తీసుకుని వచ్చినాం కదా, అక్కడ వచ్చే రైల్వే ట్రాక్ ఇక్కడ వస్తుంది. ఇక్కడైతే మనకి రైల్వే ట్రాక్ దాటిన వెంటనే లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంకా ఇదైతే మనకి NH16. లెఫ్ట్ వెళ్తే కోల్కతా, రైట్ వెళ్తే భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు. NH16 దాటిన వెంటనే మనమైతే రైట్కి సర్వీస్ రోడ్ తీసుకొని హైవే ఎక్కాలా. చూడండి అమ్మాయిలు అందరూ ఆంటీ